డాక్టర్ గారు, నా వయసు 26 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. నా అంగం స్తంభించినప్పుడు ఎడమ వైపుకి వంకరగా ఉంటుంది. రాత్రి వేళల్లో బోర్లా పడుకుని అంగాన్ని నేలకేసి గట్టిగా రుద్దుతూ ఉంటాను. ఈ అలవాటు నాకు 5 సంవత్సరాల నుండి ఉంది. అందువల్లనే నా అంగం వంకరగా అయింది. అంతకుముందు బాగానే ఉండేది. నాకు పెళ్ళైతే భార్యని తృప్తిపరచగలనా? నా అంగానికి ఆపరేషన్ అవసరమా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. అలా చేసిన దానివల్ల ఏమాత్రం అంగము వంకర అవ్వదు. ఫస్ట్ ఆయన బోలా పడుకుని అంగానికి ఎంత ఒత్తిడి కలిగించినా ఏమీ అవ్వదు. ఆయన వంకర అనే కారణం అది కాదు. అది కానే కాదు, వంకర రాలేసులు ఆయన అనుకుంటున్నాడు. కొంతమందికి ఇటుపక్క అటుపక్క ఉంటుంది, నార్మలే. ఆయన దానివల్ల ఇటు పెళ్లికి శుభ్రం పనికొస్తాడు, చక్కగా ఉంటాడు. ఒకవేళ నిజంగా స్ట్రాంగ్గా అంగం నిఠారుగా ఉండి దాన్ని గట్టిగా నొక్కేది ఫినైల్ ఫ్రాక్చర్ అంటాం. ఫినిష్ మధ్యకి రప్చర్ అవుతుంది. అందులో పిచ్చి పని చేయకూడదు. వాళ్ళ చీరలన్నీ చేస్తే మంచిది చెప్పలేని నొప్పి వచ్చేసి వాపు వస్తుంది, డ్యామేజ్ అవుతుంది, ఫైబ్రోసిస్ వస్తుంది, డ్యామేజ్ వీళ్ళు చేసిన దానివల్ల కాదు. అది ఎప్పుడు కూడా ఎవరు కూడా పురుషాంగానికి నిఠారుగా ఉన్నప్పుడు గట్టిగా మొక్క చేయకూడదు. చేస్తే మాత్రం ఫినైల్ ఫ్రాక్చర్ జరగడానికి అవకాశం.